ఆహ్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక నేతలకు సంబంధించి అవినీతి అక్రమాల్ని బయటకు తీయడం కానీ, లేకపోతే ఈరోజు రీసెంట్లీ మనం ఒక అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక ఐపీఎస్ ముగ్గురు పోలీసు అధికారులను కూడా సస్పెన్షన్ వేటు వేసింది. అంటే వరుసగా ప్రక్షాళన దిశగా వెళ్తుందా? గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తుందా? అసలు ఏం చేస్తుంది? ఈ కేసుల వెనకాల ఆంతర్యం ఏంటి? ఒకటండి, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చాలా సందర్భాలలో చెప్పినాం, ఏ గవర్నమెంట్ అయినా ఏ రాజకీయ నాయకులైనా ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు అధికారులు అనేది మాత్రం 100% వాళ్ళు ఉద్యోగ విమరణ చేసేవంటే వాళ్ళ పదవి విమరణ వరకు వాళ్ళు కంపల్సరీ ప్రజలకు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ప్రజల శ్రేయస్సు కోరడానికే ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ ట్యాక్స్లు కడుతున్నారు, ఇది పబ్లిక్ సొమ్ము, పబ్లిక్ సర్వెంట్స్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి అదే ఉండాలి. కానీ రాజకీయ నాయకులకు తొత్తు పలకకుండా మీరు ఏ రకంగా చేయాలనుకుంటున్నారో అలాగే చేయమని 100 సార్లు చెప్తే ఈరోజు చాలామంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలికినట్టు మేము చూసాము. పాపం పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పెట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళు అంటే పాపం ఇక్కడ ప్రజలకు సేవ చేయాలా, లేకపోతే ఇక్కడ కేటీఆర్ మాట వినాలా, లేకపోతే హరీష్ రావు గారి మాట వినాలా, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరగాలనా, లేకపోతే ఏందనేది తెలియని పరిస్థితిలో ఇలా పోలీస్ యంత్రాంగం కూడా ఉన్నది. నిజంగా మేము ఒకటి చెప్తున్నాము, మేము ఎప్పుడు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా మీ పని మీరు చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి మేము గతంలో చెప్పిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. పూర్తి స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసా. ఈరోజు ఉద్యోగస్తులు అయితే ఎంత రిలీఫ్గా అమ్మ మాకొక స్వతంత్రం వచ్చింది, మాకొక హ్యాపీనెస్ వచ్చింది అన్నట్టుగా, అంటే ఇంత ఆత్మవిశ్వాసంతో ఉంటున్నామంటే ఇంకా అంతకుమించింది అయితే ఏమి ఉండదు కదమ్మా. అయితే మేము ఈరోజు అనేది ఏంటంటే చాలామంది మీద ఈరోజు అవన్నీ బయటకు ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు ఉన్నారు, ఆమె మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, మరి ఆమె ఎందుకు మరి ఒకసారేమో వచ్చి సంతకం పెట్టేసి అది వచ్చి వెళ్ళిపోయినారు తను. అంటే గతంలో ఒక కేసీఆర్ దగ్గర గారు కానివ్వండి, కేటీఆర్ దగ్గర కానీ ఒక ఐపీఎస్ స్మితా సబర్వాల్ అనే వ్యక్తి ప్రతిసార్లు కనిపించింది, ఆమె లేని ఏ ప్రోగ్రామ్ కూడా లేని పరిస్థితిలో కూడా ఉండే. మరి ఇవాళ ఎందుకు అనేది అంటే కొంతమంది అధికారులు మరి అంటే ఈరోజు ఇంతకుముందు ఉన్న అధికారులు చెప్పినట్టు పని చేసిండా, లేకపోతే మీ పని మేము చేసుకోలేకపోతే మీరు భయపడుతున్నారా, లేకపోతే ఎందుకు? అది మీ డ్యూటీ కదా. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మీ డ్యూటీ మీరు చేసుకోవాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇది ప్రజలకు వచ్చానమాట. సో మేము ఒక్కటైతే చెప్తున్నామమ్మా, ఈరోజు ఏ అధికారులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇవాళ ఆ రాజకీయ నాయకులు చెప్పినట్టుగా కాకుండా తన పని తను చేసుకుంటూ పోతే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మీరు వచ్చిన తర్వాత మీరు డ్రగ్స్ విషయంలో చూసుకున్నట్టయితే ఎంత పబ్ కల్చరు, అమ్మాయిలు 12 గంటలకి ఇంట్లో ఉండాల్సిన అమ్మాయిలు పబ్లలో ఉండి వాళ్ళ సంసారాలని ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. ఇలాంటివి అనేది ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన బలహీనమైన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఒక రైతు బిడ్డగా తనకి ఇవన్నీ తెలుసు. ఎందుకంటే అందులో మహబూబ్ నగర్ జిల్లా నుంచి పాలమూరు జిల్లా అంటే లంబడి తండలలో సారాయిలు, గంజా ఇవన్నీ ఉన్న ఏరియా నుంచి వచ్చి ఆయన చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి ప్రజల కష్టాలు ఏందనేది తనకి బాగా తెలుసు. కాబట్టి ఉక్కుపాదం మోపారు డ్రగ్స్ మీద. ఇవాళ డ్రగ్స్ అనేది కేర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పొచ్చు.